ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఫాడో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్ అణుశక్తి కేంద్రాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చునని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణు కేంద్రం ఫాడో. అందుకే ఇజ్రాయెల్ సైన్యం దీనిపై గురిపెట్టింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఫాడో అణు కేంద్రం గురించి స్పష్టంగా తెలిసిపోతోంది. కొండ చుట్టూ రహదారులు, సొరంగాల ప్రవేశ మార్గాలు, పక్కనే సహాయక భవనం, సెంట్రిఫ్యూజ్లు భద్రపరిచిన స్థలంగా భావిస్తున్న ప్రాంతం ఇందులో కనిపిస్తాయి. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫాడో న్యూక్లియర్ సైట్ను ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్కు అమెరికా సహకరించాల్సి ఉంటుంది. అణు కేంద్రం లోపలికి వెళ్లే సొరంగాల ఎంట్రన్స్లను ధ్వంసం చేయడం, అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీసి విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇరాన్ అణుశక్తి ప్రయోగాల్లో ఫాడో న్యూక్లియర్ సెంటర్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఫాడో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమని తెలుస్తోంది. ఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతి కొండల కింద ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సాధారణ క్షిపణులు, డ్రోన్లు, బాంబులు సరిపోవు. దీనికి శక్తివంతమైన బాంబు కావాలి. ఇలాంటి బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. అమెరికా వద్ద GBU-57 ఆర్డినెన్స్ పెనిట్రేటర్స్ బాంబులు ఉన్నాయి. ఇవి భూమిలోకి దూసుకు వెళ్లి పేలుళ్లు సృష్టిస్తాయి. ఒక్కో బాంబు 60 మీటర్ల లోతు వరకు దూసుకెళ్లగలదు. అమెరికా వైమానిక దళానికి చెందిన B-2 స్టెల్త్ బాంబర్ల ద్వారా GBU-57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫాడో న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకే చోట వెంటనే కనీసం 2 బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మొదటి బాంబు 60 మీటర్ల వరకు పేలుడు జరిగిన వెంటనే మరో బాంబును ప్రయోగించాలని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. రిపీటెడ్ స్ట్రైక్స్ తప్ప మరో మార్గం లేదని అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు.